ఓం శ్రీమాత్రే నమః. జూలై 31 ఏకాదశి నుండి వృశ్చిక రాశి వారికి 4 సంవత్సరాల పాటుగా జరిగే మార్పులు. వృశ్చిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. వృశ్చిక రాశిది రాశి చక్రంలో 8వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. వృశ్చిక రాశిలోకి విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల్లో జన్మించిన వారు ఈ వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశి వారికి ఈ సమయం నుండి కూడా చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది. ముఖ్యంగా 4 సంవత్సరాల పాటుగా మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే జరుగుతాయని చెప్పుకోవచ్చు. ఈ ఏకాదశి నుండి కూడా గ్రహాల యొక్క సంచరణలో మార్పు అనేది ఏర్పడుతుంది. ఈ మార్పు వల్ల వృశ్చిక రాశి వారికి కొన్ని శుభ ఫలితాలు కూడా ఉండబోతున్నాయి. ఇక వృశ్చిక రాశి వారికి ఈ మాసం నుండి కూడా శుభవార్తలు తరచూ వింటూ ఉంటారు. అయితే ఈ రాశివారి స్వభావాన్ని గమనించినట్లయితే వీరిలో పట్టుదల అనేది అధికంగా ఉంటుంది. వృశ్చిక రాశివారు చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని కూడా తనవారుగా భావిస్తారని చెప్పుకోవచ్చు. చేసే ప్రతి పనిలో కూడా వృశ్చిక రాశివారు ఎంతో ఉత్సాహంగా ఉంటారు. అలానే ఈ రాశివారు తీసుకునేటువంటి నిర్ణయాలన్నీ కూడా ఈ మాసంలో ఎంతో తెలివిగా తీసుకుంటూ ముందుకు సాగుతారని చెప్పుకోవచ్చు. ఇక రంగాల వారీగా వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే వృశ్చిక రాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా అనుకూలంగానే ఉండబోతుంది. వ్యాపారానికి సంబంధించి దినదిన అభివృద్ధి ఉంటుందని చెప్పుకోవచ్చు. అలానే వ్యాపారంలో తీసుకునేటువంటి నిర్ణయాల విషయంలో మాత్రం కొంచెం తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. కొంతమంది వ్యక్తులు ఏదో ఒక విధంగా మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అంటే మీకు అత్యాశ చూపించి కొన్నిటిలో పెట్టుబడి పెట్టించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాంటి విషయాల్లో మాత్రం వృశ్చిక రాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశివారు ఈ సమయంలో వ్యాపార పరంగా కొంతమంది వ్యక్తుల పరిచయాలు కూడా ఏర్పడతాయని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఏర్పడేటువంటి పరిచయాల వల్ల వృశ్చిక రాశి వారు మరింత అభివృద్ధిలోకి వెళ్తారు. ఈ రాశికి సంబంధించిన వారు ఈ సమయంలో వ్యాపార పరంగా తీసుకునేటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుకూలంగా ఉపయోగిస్తారని చెప్పుకోవచ్చు. ఆ రుణాలు ఉపయోగించి చేసేటువంటి పనులన్నీ కూడా మీరు అనుకున్న విధంగా విజయాన్ని తీసుకొస్తాయి. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల విషయంలో అభివృద్ధి అనేది అధికంగానే కనిపిస్తుంది. పరిశ్రమల విషయంలో దినదిన అభివృద్ధి ఉంటుందని చెప్పుకోవచ్చు. పరిశ్రమలు ఇతర పరిశ్రమలతో పొత్తులు ఏర్పాటు చేసుకోవడానికి నిర్వహించేటువంటి మీటింగ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కలిసి వచ్చే అవకాశమే కనిపిస్తుంది. అలానే పారిశ్రామిక రంగంలో చాలా కాలంగా పెండింగ్లో పడిపోయినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఈ సమయంలో పూర్తి చేయడం జరుగుతుంది. ఈ రాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉంటారో విద్య పరంగా చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది. విద్యార్థులకు దినదిన అభివృద్ధి ఉంటుంది. విద్యార్థులు రాసేటువంటి ప్రవేశ పరీక్షలు కానీ కాంపిటేటివ్ పరీక్షలు ఏవైతే ఉన్నాయో వాటిలో అనుకున్న మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తారు. ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. వృశ్చిక రాశికి సంబంధించిన విద్యార్థులు ఈ సమయంలో కొన్ని స్నేహాల పట్ల మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది మిమ్మల్ని వాడుకోవడానికి కానీ లేదా మీతో పనులు చేయించుకోవడానికి కానీ ఎక్కువగా చూస్తారో అటువంటి వారిని దూరం పెట్టడమే మంచిది. ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు బాగానే కలిసి వస్తాయి. చెరువుల విషయంలో అనుకున్న విధంగా అభివృద్ధి అనేది సాధిస్తారని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశికి సంబంధించి రైతులకు కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉండబోతుంది. గర్భిణీ స్త్రీలకు అన్ని విధాలా కలిసి వచ్చే అవకాశమే కనిపిస్తుంది. గతంతో పోలిస్తే ఆరోగ్యం ఈ సమయంలో మెరుగుపడుతుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ వృశ్చిక రాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ పరంగా శుభవార్తలు వినబోతున్నారు. అనుకున్న ప్రదేశాలకు ట్రాన్స్ఫర్లు అనేవి ఏర్పడటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. అలానే ఉద్యోగ రీత్యా చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. ఉద్యోగ పరంగా ఎవరైతే మార్పులకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారికి సమయం బాగా అనుకూలంగా ఉంది. కాబట్టి మార్పులకు మీరు మరింత వేగంగా ప్రయత్నం చేయవలసి ఉంటుంది. అలానే నూతనంగా ఉద్యోగాల కొరకు ప్రయత్నించే వారికి కూడా మంచి మంచి అవకాశాలు వచ్చి మీ దగ్గరికి చేరతాయని చెప్పుకోవచ్చు.
ఉద్యోగరీత్యా మాత్రం ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ప్రమోషన్ విషయంలో డబుల్ ప్రమోషన్ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. వృశ్చిక రాశికి సంబంధించి ఎవరైతే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారో రియల్ ఎస్టేట్ రంగంలో అభివృద్ధి అనేది దినదిన అభివృద్ధి కనిపిస్తుంది. అలానే ఈ రాశికి సంబంధించిన వారు రిస్క్ సంబంధిత పెట్టుబడులు కొంచెం దూరంగా ఉండడం మంచిది. ఫైనాన్స్ స్టాక్ మార్కెట్లో కొంచెం మిశ్రమంగా ఉండబోతుంది. ఇక ఈ రాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ పరంగా వృశ్చిక రాశి వారికి అన్ని విధాలా కలిసి వచ్చే అవకాశమే కనిపిస్తుంది. కుటుంబంలో ఎంతో కాలంగా సాగుతున్నటువంటి తోబుట్టు వివాదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. కుటుంబంలో సభ్యులతో మాటలు ఏర్పడతాయి. అలానే నిర్ణయాల విషయంలో కూడా అందరినీ సంప్రదించడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి ఈ మాసంలో ఎక్కువగా ధనాదాయం అనేది ఉంటుంది. కానీ సరైన మార్గంలో ఇన్వెస్ట్మెంట్ చేయలేకపోతూ ఉంటారు. ఇన్వెస్ట్మెంట్ చేద్దామని ప్రయత్నాలు చేసేటప్పటికి ఏదో ఒకటి అనవసర ఖర్చులు ఎక్కువగా ఇబ్బంది పెడతాయని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే వివాహ విషయాల్లో ఆటంకాలు ఏర్పడుతున్నా, కుదిరిన సంబంధాలు వెనుతిరిగి వెళ్ళిపోతున్నా, వివాహ ప్రయత్నాలు చికాకులతో సాగుతున్నా అటువంటి వారు మొదటగా శ్రీకాళహస్తి వెళ్ళి రాహుకేతువుల పూజ చేయించుకొని ఆ శ్రీకాళహస్తీశ్వరు దర్శనం చేసుకొని కనుక వివాహ ప్రయత్నాలు ప్రారంభించినట్లయితే ఖచ్చితంగా అనుకూలమైన ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. సంతానం లేక ఎవరైతే దంపతులు బాధపడుతూ ఉన్నారో ఖచ్చితంగా సంతాన విషయంలో శుభవార్తలు వింటారు. వృశ్చిక రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా తొందరలోనే శుభవార్తలు అయితే వినబోతున్నారు. రాజకీయ పరంగా దినదిన అభివృద్ధి ఉంటుందని చెప్పుకోవచ్చు. రాజకీయస్తులు పొత్తులు ఏర్పాటు చేసుకోవడానికి నిర్వహించేటువంటి మీటింగ్లు అన్నీ కూడా అనుకూలిస్తాయి. రాజకీయ పరంగా ప్రజాబలం, అనుచరుల బలం రెండింటినీ కూడా పెంచుకుంటూ ముందుకు సాగుతారు. కేవలం రాజకీయ పరంగానే కాకుండా మీకు ఉన్నటువంటి వ్యాపారాల్లో కూడా మీరు అభివృద్ధిని అయితే సాధిస్తారని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు అన్ని విధాలా కలిసి వచ్చే అవకాశమే కనిపిస్తుంది. కళారంగంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటూ ముందుకు వెళ్తారు. అలానే ఈ రాశివారి ఈ మాసంలో చేసేటువంటి గృహ నిర్మాణ ప్రయత్నాలు కానీ కొనుగోలు ప్రయత్నాలు కానీ చాలా వేగంగా సాగుతాయి. గృహ నిర్మాణాలు ప్రారంభించేవారు ముందుగా లక్ష్మీ నరసింహస్వామి యొక్క దర్శనాన్ని చేసుకుని అప్పుడు ప్రయత్నాలు ప్రారంభించినట్లయితే ఎలాంటి ఆటంకాలు ఉండవు. ప్రేమ వివాహాలకు చాలా వరకు కూడా కలిసి వచ్చే అవకాశమే కనిపిస్తుంది. ప్రేమికుల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించిన వారు వీలైనంత వరకు కూడా ఈ మాసంలో తీసుకునేటువంటి నిర్ణయాల విషయంలో నిపుణులను సంప్రదించుకోవడం మంచిది. వృశ్చిక రాశి వారికి అమ్మవారి ఆరాధన, అమ్మవారి దర్శనం మరింత బలాన్ని చేకూరుస్తుంది. క్రమం తప్పకుండా శుక్రవారం, మంగళవారం ఇంట్లో ధూపాన్ని కనుక వేసుకున్నట్లయితే చాలా వరకు అనుకూలమైన ఫలితాలు అయితే ఉంటాయి. ఓకే అండి, వృశ్చిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః.